డిఏ బిల్డింగ్ మొదలైంది. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి. ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు పడిన కష్టాలు 5 ఏళ్ళు నేను చూశాను. ఆడబిడ్డల పడిన అవమానం నేను చూశాను. రోడ్డెక్కి పోరాడారు. ఆ రోజు ఒకటి కాదు అనేక ఉద్యమాలు చేశారు. మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అజిటేషన్కి ఇచ్చా. శివారెడ్డి, తిరుపతిరావు వీళ్ళంతా చేస్తూ ఉంటే, కొండవాళ్ళందరూ చేస్తూ ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం. ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, పడిన కష్టాలు మర్చిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం. మీ కష్టాలు నేను చూసా, మీ ఇబ్బందులు నేను చూసా, మీ త్యాగాలు చూసా. ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా. దాంట్లో అనుమానమే లేదు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే, కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళతాయి. ఫ్రెష్ వాటర్. ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, బంగారు పండించే భూములు ఇవి. మంచి గ్రీనరీ వస్తుంది. చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది. అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంక మీకు గ్రీనరీకి కొరత ఉండదు. అంటే ఒక పక్క బ్లూ, ఒక పక్క గ్రీన్. మూడోది, కొత్త టెక్నాలజీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్నీ పెట్టారు. సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. ఇక్కడ సోలార్ వచ్చింది, ఇంటిపైనే సోలార్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని